మన కేసీఆర్ గారు అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు, కొత్త రాజ్యాంగం రాద్దామన్న రోజు కదా, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చెప్పి కేసీఆర్కి వ్యతిరేకంగా అంబేద్కర్ వాదుల సదస్సు పెట్టింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? పోనీ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు తీసుకురాలేదు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు సాధించడం కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది నిజం కాదా? పోనీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కారంచేడు చుండూరు పోరాటం వల్ల యాక్ట్ వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. మరి దాన్ని రద్దయిన రోజు తిరిగి నిలబెట్టడం కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ ఒక తాటి మీద నిలబడి పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ కాదా? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్లు సాధించడం అయితే దాన్ని కింది వర్గాలకు తీసుకెళ్లడం, అంటే దళితుల్లో పై వర్గాలకే రిజర్వేషన్లు పొందడానికి దారితీసింది. దళితుల్లో కింది వర్గాలకు రిజర్వేషన్ అందలేదు. మరి ఆయన సాధించిన రిజర్వేషన్ల ఫలాలు కింది దాకా తీసుకెళ్లడం అనేది ఆయన స్ఫూర్తికి అనుగుణం కాదా? అందువల్ల రిజర్వేషన్ల వర్గీకరణ అయినా ఆయన స్ఫూర్తికి అనుగుణంగానే దేశంలో అంబేద్కర్కు రాజ్యాంగానికి లేదా దళితులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేది కూడా ఎంఆర్పిఎస్ఏ. ఎంఆర్పిఎస్ చేసినంత పోరాటం దళితుల కోసం ఇప్పుడు వేదిక మీద మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, వర్గీకరించే వాళ్ళు ఎక్కడ చేసినట్టు రుజువు ఉన్నదా? నేను కారంచేడులో జీవించిందని చెప్తా. ఇప్పుడు రోడ్డు మీద మనల్ని వ్యతిరేకంగా తిట్టేవాళ్ళు, రోడ్డు మీద దూషించే వాళ్ళు ఉన్నారు కదా. కారంచేడులో విజయనగర కాలనీ ఎక్కడో తెలుసా? పోనీ మాలలే అంటుండ్రు కదా. అసలు భారతదేశంలో అతిపెద్ద ఘోరమైన ఘటన ఏంది? కారంచేడు తర్వాత చుండూరు కదా. 7 మాలలు ఒక మాదిగా దారుణంగా 8 మంది చంపి శవాలను కూడా దొరకకుండా చేయడానికి గోతంలో కట్టి తుంగభద్ర నదిలో పడేశారు, కాలువలో పడేశారు కదా. నేను ఆ ఊర్లో 6 నెలలు పడుకున్నా. వీళ్ళకేమన్నా చుండూరు తెలుసా? ఓకే, కారంచేడు చుండూరు తర్వాత లక్ష్మీపేట అనేది శ్రీకాకుళంలో పెద్ద ఘటన. అది లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది, శ్రీకాకుళంలో మొత్తం మాలలే, దారుణంగా జరిగింది. మరి కారంచేడు చుండూరు అప్పుడేమో ఎంఆర్పిఎస్ ఏర్పడలే, ఉద్యమంలో భాగస్వాములు అయినాం. కారంచేడు జరిగినప్పుడు మీటింగ్లకు వెళ్ళొచ్చే వాళ్ళం. ఓకే, చుండూరు జరిగినప్పుడు ఉద్యమంలో నిర్మాణంలో భాగస్వాములు అయినాం. కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత లక్ష్మీపేట జరిగింది. లక్ష్మీపేట ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిందే ఎంఆర్పిఎస్ కదా. అంటే మాలలు చంపబడ్డ చోట కూడా మాదిగలుగా ఎంఆర్పిఎస్ వచ్చినాక కూడా నాయకత్వం ఇచ్చాం కదా. ఇట్లా దళిత వర్గాలకు చీమకుర్తిలో 3 మహిళలు, దళిత మాల మహిళలు అత్యాచారాలు కూడా చంపబడితే అక్కడ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చాం కదా. ఓకే, ప్రకాశం జిల్లా కందుకూరు బృందావనంలో మాలపల్లె మీద దాడి చేసి ఒకరిని చంపితే అక్కడ నాయకత్వం ఇచ్చాం కదా. మా సొంత ఊర్లో, మా వరంగల్ జిల్లాలో ఎంఆర్పిఎస్ పుట్టకముందు నా చిన్న వయసులోనే మాలల అమ్మాయి మీద ఒకరు అత్యాచారయత్నం ప్రయత్నం చేస్తే వాళ్ళ అన్న అడ్డం పడితే ఆయన మీద తీవ్రమైన దాడి చేసినప్పుడు ఆయనను కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేస్తే ప్రతి దాడుల మధ్యలో మేము అసలు మా చదువు మానేసి జైలు పాల్గొవాల్సిన సందర్భాలు వచ్చినాయి కదా 44 ఏళ్ళ క్రితం. నేను అంటున్నా, నా మాల సామాజిక వర్గానికి స్వార్థపరుల దగ్గర రాజీ ఉండదు, వర్గీకరణ అడ్డుకునేటోళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర రాజీ ఉండదు. కానీ సామాన్య మాలలకు అన్యాయం జరిగినప్పుడు మాలలకైనా మాదిగలకైనా ఎవరికైనా అండగా నిలబడేది, వాళ్ళ తరపున గట్టిగా పోరాటం చేసేది ఎంఆర్పిఎస్ఏ. రైట్. ఓకే, మీరు ఇంతసేపు ఇన్ని విషయాలు చెప్పినా కూడా మరి మొన్న మాట్లాడుతూ మాలలు సైకోలు అని అనాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటారా? ఒక మాట మీరు గమనించండి, వర్గీకరణను అడ్డు తగులుతాం అంటే మేమేమన్నా మౌనంగా ఉండాలంట? అంటే సైకోలతో పోలుస్తారా? ఎందుకు కాదు, సైకోలు అంటారా అన్న? ఎందుకు కాదు, ఎందుకన్నా నేను చెప్పానా? చెప్పండి. దళితుల ఐక్యత అని అంటాండ్రు. ఓకే, మీరు ఐక్యంగా ఉండాలి అని అంటాండ్రు, అంతేనా? ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ జరగాలని మేము అంటున్నాం, అంతే కదా. వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలి. వర్గీకరణ అడ్డుకుంటాం, మీరు ఐక్యంగా ఉండాలంతే. వర్గీకరణ అనేది మీ వాట అడగద్దు, అయినా మాతో కలిసి ఉండాలంటారు. ఇది వన్ సైడ్ లవ్ కాదా? వన్ సైడ్ లవ్ కాదా? మీరు గమనించండి, రోడ్ల మీద అక్కడక్కడ పోకిరిగాళ్ళు ఏం చేస్తుంటారు? తుంటరి లెక్కలు చేస్తుంటారు. చేసి ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి ఎంట పడుతుంటారు, నువ్వు నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించలేను అని అంటారు. నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపుతాను అంటారు. ఎంతమంది గొంతులు కొత్తలేరు, ఎంతమందిని చంపట్లేదు? వాళ్ళు సైకోలు కాదా? వాళ్ళు అట్లా చేసేటోళ్ళు. అందువల్ల దళితుల మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా మీతో కలిసి ఉండాలంటే వాళ్ళు సైకోలు కాదా? మా వాట మాకు రాకుండా మీతో ఎందుకు కలిసి ఉండాలి? అన్నదమ్ములలో ఉన్న మాలలను మాదిగలను మందకృష్ణ విడగొట్టిండు అని అంటే ఏమంటారా? అన్నదమ్ములుగా ఉన్న మాలలను మాదిగలను విడగొట్టిండు మందకృష్ణ అంటే ఏమంటారు అంటున్నా? నిజంగా అన్నదమ్ములం అవుతే ఏ ఊర్లో మనకి ఇచ్చిపుచ్చుకునే ఉంటాయా? మీ ఊరు ఉన్నది, మీ ఊర్లో అన్నదమ్ములు ఇచ్చిపుచ్చుకుంటే అట్లా కాదే బాబు, అన్నదమ్ముల పిల్లలు ఇచ్చుకుంటారే. మరి 2 కులాల వాళ్ళు ఉన్నాం, ఒకటే అంటున్నాం కదా. 2 కులాల వాళ్ళు ఒకటే అంటున్నాం కదా.
మీ ఊరిలో మాలపల్లి ఉంటుంది, మాదిగపల్లి ఉంటుంది. మీ ఊర్లో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే మాలపల్లెల్లో సంబంధాలు చూస్తారా? మీ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మాదిగపల్లెల్లో మాలల సంబంధాలు చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? ఎందుకు చూడరు? ఒకటిగా లేం. నేను విడగొట్టేదేందే, దేశ కుల వ్యవస్థే ప్రతి 2 కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసింది. అంతేనా? 2 కులాల మధ్యలో సమానత్వం లేకుండా చేసిన సొసైటీ దృష్టిలో అందరం అంట్రాంత కులాలకు సంబంధించిన వాళ్ళం, అంట్రాంతను వివక్షత గురవుతున్న వాళ్ళం కాబట్టి దళితులం అంటున్నాం. కానీ దళితుల మధ్యలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఏమైనా ఉన్నదా? ఎవరు విడగొట్టిండ్రు అక్కడ? అదే సమయంలో నిజంగా విడిపోవద్దని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ భాషలోనే మా వాట మాకు ఇచ్చేస్తే కలిసి ఉంటాం కదా. వర్గీకరణకు సంబంధించిన అడ్డు తగులుతామని వేదిక మీద మాట్లాడేటోళ్ళు, మొన్న వేదిక మీద మాట్లాడేటోళ్ళు, ఓకే వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి కదా, ఒకడే తీసుకుంటుండా అన్నదమ్ములు పంచుకుంటుండ్రా? ఎవరైతే అన్నదమ్ములమే అంటుండ్రు కదా, వాళ్ళే అన్నదమ్ములే అంటుండ్రు కదా. ఓకే, వెంకట స్వామి బతికినప్పుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశంలో చాలా సేవ చేసి 1000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి సంపాదించి పెట్టిండు కదా, పరిశ్రమలు ఇచ్చిండు కదా. ఓకే, వినోద్, వివేక్ వాళ్ళ కుటుంబ సభ్యులు పంచుకోరా? చెప్పమనండి. అన్నదమ్ములం అంటుండ్రు కదా, వాళ్ళ అన్నదమ్ములే కదా. 2 కులాల అన్నదమ్ములని నువ్వు పోలుస్తున్నావు కదా. అరే మీ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా. మీ తండ్రికి పుట్టిన బిడ్డలు, మీ తండ్రి సంపాదించిన 1000 కోట్ల రూపాయల ఆస్తి నేనే మొత్తం తింటా అని చెప్పి చిన్నోడు అన్నాడు అనుకో, పెద్దోడు ఒప్పుకుంటాడా? లేదా నేనే తింటా అని చెప్పి పెద్దోడు అన్నాడు అనుకో, చిన్నోడు ఒప్పుకోరు. అది ఒప్పుకోవడం అనేది జరిగితే ఎవడన్నా ఒప్పుకోవడానికి అవకాశం ఉన్నది.